హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే కొంతమంది మెసేజ్ పెట్టారు బిజినెస్ గురించి క్లియర్గా చెప్పండి అని. నేనైతే చెప్పడానికి ట్రై చేస్తా. కాకపోతే నాకు క్లియర్గా వీడియో తీయడం కానీ, ఎడిటింగ్ కానీ, మాట్లాడడం కానీ అంతగా రాదు. నాకు వచ్చిన కాడికి మీకు నాకు మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడైతే నేను ఏం తీసుకుంటాను, ఒక 3-4 కిలోల దాకా రైస్ పెడతాను అనమాట. ఇది రేషన్ బియ్యం నానబెట్టేస్తాను. నానబెట్టిన తర్వాత కొంచెం దానికి తగ్గట్టు మినపగుండు వేస్తా, అటుకులు వేసి మ్యాక్సిమం ఎందుకు అంటే ఊతప్ప దోశనే ఎక్కువ చేస్తాను. నేను పెట్టేదే కొంచెం క్వాంటిటీ. కాకపోతే ఇడ్లీ బోండా వాటి కాస్ట్ అయితే ఎక్కువ వస్తుంది మనకి ఇన్వెస్ట్మెంట్గా. అదే దోశ ఇది ఊతప్పం అయితే నా బడ్జెట్లో తక్కువ అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే రేషన్ బియ్యం అయితే కిలో 12, 10, 15 ఇలా నడుస్తుందన్నమాట. ఇలా నేను ఒక బాక్స్ నిండా ఇలా చేసేస్తా. దోశలు ఉత్తప్పం ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. అలాగే చట్నీ, అలాగే నేను ఎక్కువ పెట్టను, 1 కిలో 1/2 కిలో అలాగే పెట్టేస్తా ఇడ్లీ రవ్వ. అదే బోండా కూడా పెట్టిన రోజు 1 కిలో అట్లే పెడతాను, ఎక్కువైతే పెట్టను. ఎందుకు అంటే నేను చేసే కొంచెం క్వాంటిటీకి బోండా అంటే 1 కిలో మనకి సపోర్ట్ ఉండి ఎక్కువ చేసుకుంటే పర్వాలేదండి, మంచిగానే ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే నేను చేసేది కొంచెం కాబట్టి నాకు అది పని అయిపోతుంది, శ్రమ అయిపోతుంది. ఎందుకంటే నాకు 2 బాబులు ఉంటారు. వాళ్ళని రెడీ చేసుకొని ఇలా టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో వదిలి తర్వాత నేను ఇది స్టార్ట్ చేస్తాను. అలాగని చెప్పేసి ఎక్కువ పెట్టేసిన అనుకో, ఎక్కువ టిఫిన్స్ మిగిలితే నాకు ప్రాబ్లం అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టను. నార్మల్గా నేను చేసుకోగలిగినన్ని సింగిల్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరుతాను అనమాట. పిల్లల బ్యాగ్, నా బ్యాగ్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇలా పిల్లలకి ఇది ఒకే రోజు వీడియో కాదు, ఇలా పిల్లలకి బాక్స్ చేసుకోవాలి, ఇంట్లో టిఫిన్స్ చేసుకోవాలి, మా వారికి ఇంకా ఆయనకి ఏమేమి కావాలో అవి చూసుకోవాలి. అట్లా ఉంటుంది అనమాట. లేదు మనము క్లియర్గా నేను కరెక్ట్గా బిజినెస్ చేయాలి, నేను కరెక్ట్గా చేస్తాను అనుకున్న వాళ్ళకైతే మంచి లాభమే ఉంటుంది. మీరు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అలాగే నేనేం చేస్తాను అంటే ముందు రోజు ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఏంటి పల్లీలు, పుట్నాలు ఇవన్నీ. మొత్తం కాస్ట్ వచ్చేసి మీకు రఫ్గా చెప్పాలంటే ఒక 500-600 లోపల అయిపోతుందండి. నేను ఒక 1/2 కిలో పల్లీలు, 1/2 కిలో పుట్నాలు, ఒక 3 కిలోలు 4 కిలోలు ఇట్లా రైస్ నానబెట్టేస్తా. 1/2 కిలో మైనే ఇడ్లీ పెడతాను అనమాట. ఇవన్నీ మొత్తం పోతే మనకి ఒక 1200-1300 దాకా మనకి పైసలు వస్తాయి. దాంట్లో 500 తీసేయండి, ఒక 800. ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ పెడితే 1500 కూడా వచ్చేస్తాయి పైసలు. అప్పుడు మనకి 500 ఖర్చులు పోయినాయి, ఒక 1000 అయితే మన కష్టంకి లాభం ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క రోజు బోండా పెడతా, ఒక్కొక్క రోజు మా పిల్లలు తింటున్నారు అని చెప్పేసి బోండా మానేస్తున్నా. ఒక్కొక్క రోజు రైస్ లేనప్పుడు బోండా పెడతాను. ఎందుకంటే అయిపోతాయి. అందరూ కరెక్ట్గా కొందరు టైంకి తెచ్చుకుంటారు, కొందరు టైంకి తెచ్చుకోరు. ఒకవేళ ఎవరైనా అమ్మాలి అనుకుంటారో, కొందరు ఏమనుకుంటారు అమ్మద్దు, అదే వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఇది 1 కిలో బోండా అండి. నేను 1 కిలో బోండా, అలాగే ఒక 2-3 కిలోలు దోశ బ్యాటర్ అయితే నానబెట్టేసి ఇలా చేస్తాను. ఒకవేళ ఇంకా క్లియర్గా కావాలి అంటే మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయాలండి. నేను అన్నీ చెప్పలేను క్లియర్గా, ఎందుకంటే నాకు అంత సరిగ్గా మాట్లాడడం రావట్లేదు. 1 కిలో ఇలా ఇడ్లీ రవ్వ పిండి, ఇది 1/2 కిలో ఇడ్లీ ఇంత అవుతుంది. అలాగే 1 కిలో బోండా వచ్చేసి మనం అంటే సేల్కి తీసుకుంటే షాలిమార్ అనే మైదా తీసుకోవాలి. అలాగే 1 కిలో అది కొంచెం 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. నార్మల్ మైదా కంటే ఈ షాలిమార్ అనే మైదా 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పోతే మనకి తక్కువే మిగులుతుంది. ఎందుకు అని చెప్తున్నాను వినండి. ఇప్పుడు అదే 50 రూపీస్కి 3 లేదా 4 కిలోలు రైస్ వచ్చేస్తుంది. మనకి దోశ భూతప్పం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. అదే ఇప్పుడు బోండా అనుకోండి, 50 రూపీస్ బోండా మైదా పిండి అవుతుంది. 140 మనకి ఏమవుతుంది, ఆయిల్ ప్యాకెట్ అవుతుంది. మొన్న బయటికి వెళ్తుండే మేము, యాదగిరిగుట్ట వెళ్తుండే. అయితే నైట్ మా ఆయన చెప్పారు కానీ ఇంకా ఉట్టిగా ఉండడం ఎందుకు అనేసి అవే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేసినాము కొంతమందికి. ఇంకా అది వీడియో తీయలేదు, ఇష్టం లేదు. అయితే ఇక్కడ హాలిడేస్ ఇచ్చిరు పిల్లలకి.
మా పిల్లలు ఎట్లా పెడతారో ఇల్లు చెత్త చెత్త చేస్తారు. నార్మల్గానే స్కూల్కి వెళ్తేనే చెత్త చెత్తగా ఉండేది, ఇంక ఇంట్లో ఉన్నారు కదా అనుకున్నా. కానీ మా పెద్దోడు నేను వచ్చేసరికి ఇంత నీట్గా పెట్టిండంటే నేనైతే చాలా హ్యాపీ అయినా. వామ్మో, ఇంత మెచ్యూరిటీ వచ్చిందేంటి మా పిల్లలకి అని నేనైతే షాక్ అయిపోయా. లేదంటే మొత్తం ఇల్లు మొత్తం పెట్టేస్తారు, బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు అవన్నీ. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మంచిగా సర్దుకున్నాడు. ఇదేమో లంచ్ బాక్స్, కాకపోతే వాడట్లేదు, స్టీల్ వాడుతున్నా, అందుకోసం ఇవి మంచిగా సర్దేసుకొని పెట్టుకున్నాడు అనమాట. అమ్మ అనిపించింది. ఏదైనా అంతే కదా, ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళు తక్కువైనా సరే ఎక్కువైనా సరే వాళ్ళు ఏదైనా చేస్తే హ్యాపీ అనిపిస్తుంది పేరెంట్స్కి. ఇక రాగానే అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాను. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లాభం ఉంటుందండి. ఎందుకు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదు. నేనైతే స్కూటీ మీదే సేల్ చేస్తాను అనమాట. నాకేమి షాపు అట్లేమి తీసుకోలేదు. ఎందుకంటే షాప్ తీసుకోవడానికి ఏం కాదు, మళ్ళీ పిల్లలకి టైం అనేది ఇవ్వలేను అని చెప్పేసి షాప్ తీసుకోలేదు. ఇది వేరే రోజు, ఇది ఒక రోజు వీడియో అనమాట. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిరు. మార్నింగ్ నేను బోండా చేయలేదు, బోండా కావాలి అని గోల చేస్తే కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోశ పిండి, అలాగే కొంచెం మైదా వేసి తక్కువ ఆయిల్లో బోండా ఫ్రై చేశా. ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. షార్ట్ వీడియోలో ఉంది. ఆయిల్ లేదని ఎవరైనా కామెంట్ చేస్తారేమో, అట్లనే ఏం కాదు. ఎందుకంటే గుడ్డి కంటే మెల్లనయం అంటారు కదా పెద్దవాళ్ళు. అందుకే ఎక్కువ ఆయిల్లో ముంచి తీయడం కంటే కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకుంటే అంతో ఇంతో బెటర్ అని నా ఫీలింగ్. అందుకని కొంచెం ఆయిల్లోనే నేను ఏదైనా వంటలు చేస్తాను అనమాట. ఇక్కడ ఇడ్లీ పెట్టేసిన, కాకపోతే ఈరోజు మిక్సీ ఖరాబ్ అయింది. కొంచెమే ఇడ్లీ, దోశ పిండి అవన్నీ కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట. ఇట్లుంటుందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా నాకు పలానా డౌట్ ఉంది అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నేను ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదండి. పిల్లలు అన్న తర్వాత వీళ్ళ బాక్సులు రెడీ చేసుకోవాలి, వీళ్ళ స్కూల్ బ్యాగులు, వీళ్ళ హోంవర్కులు ఇవన్నీ చూసుకోవడం కాబట్టి నాకు ఇంత వీలవుతుంది. నేను చేసుకోగలిగినంత నాకు లాభం ఇంత వస్తుంది. నేను అబద్ధం అయితే చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాబట్టి నేనైతే నిజమే చెప్తున్నా. ఒకవేళ మీరు లేదు మాకు ఈ బిజినెస్ చాలా ఇంట్రెస్టు, సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే ఒకరు ఇద్దరు మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా లాభాలే వస్తాయండి, నష్టాలు అయితే అస్సలు రావు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ కాదు కదా, మనము ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి మనకేం పెద్ద లాస్ ఏమి ఉండదు, మన శ్రమ వేస్ట్ అవుతుంది అంతేగాని లాస్ అయితే ఏముండదండి. ఎందుకు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి మనం ఎంత తక్కువ సేల్ చేసినా కూడా మనం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేస్తుంది. మన శ్రమకైతే చెప్పలేను. కొద్ది రోజులు వెయిట్ చేయాలి, ఒక 20 డేస్ అయినా కనీసంలో ఒక 20 డేస్ అయినా మీరు కంటిన్యూ పెట్టాలన్నమాట. ఎలా సేల్ చేయాలి అంటే ఇలా నేను అంబ్రిల్లా స్కూటీకి కట్టేసి ఇలా సేల్ చేస్తున్నాను. ఒకవేళ షాప్ ఉంటే మీ ఇష్టం, షాప్ తీసుకుంటే మీ బడ్జెట్ని బట్టి. ఆ విషయం నాకు అంత తెలీదు. ఇక్కడైతే నైట్ ఇవన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. ఇడ్లీ పిండి, అలాగే దోశ పిండి, మిర్చి తొడిమెలు తీసి అవి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. అలాగే పల్లీలు కూడా నైటే వేపి పెట్టుకుంటాను. నాకైతే ఇద్దరు బాబులు ఉంటారు. నాకు ఎక్కువ నేను ఇదే టైం స్పెండ్ చేయలేను. నాకు వీలైనంత కొంచెం క్వాంటిటీలో చేసుకుంటా. మళ్ళీ రోజుకు ఇవన్నీ నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.